హలో తుషారిక, మన దగ్గర తుషారిక ఉంది. 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లాస్ట్ మంత్ వచ్చిన రిజల్ట్స్లో, ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్లో తనకి ఆల్ ఇండియా 393 ర్యాంక్ వచ్చిందనమాట. కంగ్రాట్స్ తుషారిక. థ్యాంక్ యూ సో మచ్. మీ మదర్కి ఫస్ట్ హ్యాపీ కదా. మొన్న లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళినప్పుడు కూడా వచ్చి కలిసారు నన్ను. మీ మదర్ పేరేంటి ఒకసారి చెప్తావా? మల్లీశ్వరి. ఏం చేస్తుంటారు? సూపరింటెండెంట్ టీటీడీ. టీటీడీలో సూపరింటెండెంట్. ఫాదర్ ఏం చేస్తారు? బిఎస్ఎన్ఎల్లో రిటైర్. ఓకే. సివిల్ సర్వీసెస్లో చాలా యంగ్ వయసులో ర్యాంక్ కొట్టావు కదా, ఆల్ ఇండియా 393. రాబోయే ప్రిలిమ్స్ 2026 ప్రిలిమ్స్కి నువ్వు ఇచ్చే టిప్స్ ఏంటో చెప్తావా? ఎస్ మ్యామ్. ప్రిలిమ్స్కి ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఫస్ట్ ఇస్ ద స్టాటిక్ పోర్షన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. మెయిన్లీ పాలిటీ, ఎకానమీ చాలా స్ట్రాంగ్గా పెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ దీస్ 2 సబ్జెక్ట్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అటెంప్ట్ ఆల్ దీస్ కరెక్ట్లీ యూ విల్ బీ ఏబుల్ టు pass the prelims exam also. Second suggestion is to not neglect PYQs. Please look at PYQs and also just before 10 or 15 days nunchi previous year question papers like 2021 or 2022 paper తీసుకొని 2-hour టెస్ట్ లాగా అటెంప్ట్ చేయమని చెప్తాను. దీనివల్ల టూ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చి యూపీఎస్సీ ఇచ్చే లాంగ్వేజ్కి అక్వైంట్ అవుతాము. సెకండ్ వచ్చి లెంత్ ఆఫ్ ద పేపర్కి, ఓఎంఆర్ షీట్ బబ్లింగ్కి, వీటికి కూడా అక్వైంట్ అవుతాము. ఓకే తుషారిక, ప్రిలిమ్స్కి టెస్ట్లు ఎక్కువ రాయమంటావు అంతే కదా? అవును. సో ముందే ఓఎంఆర్ షీట్, యూపీఎస్సీ పేపర్స్కి మనం అక్వైంట్ అవ్వాలి. అంటే ఆ పేపర్స్ ఎలా ఉంటే ముందే మన మైండ్ సెట్లోకి వెళ్ళిపోతే ఎగ్జామ్ ఈజీగా రాస్తామంటావు. ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటారో, అంటే ఇప్పుడు బిగిన్ చేద్దాం అనుకుంటారో, ఫస్ట్ 5 థింగ్స్ నువ్వు ఏదైతే బిగిన్ చేసినప్పుడు ఏం చేసావో మామూలుగా తెలుగులో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పు. ఫస్ట్ థింగ్ ఎన్సీఆర్టీస్ చదవమని చెప్తాను. ఓకే. ఎన్సీఆర్టీస్ ఏంటంటే ఒక బిల్డింగ్ బ్లాక్ లాగా యూజ్ అవుతాయి, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తాయి. సెకండ్ వచ్చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయమని చెప్తాను. కొంచెం కష్టమే, అందరికీ కష్టమే, బట్ ఆ డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటేనే సక్సెస్ అవుతామని చెప్తాను. థర్డ్ వచ్చి ఎక్కువ అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకోకండి. ఎవ్రీడే మీరు చదవగలిగినంతే పెట్టుకోండి, సో దట్ అది మీకు పాజిటివ్ లూప్ లాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనం అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకుంటామో దాన్ని మీట్ అవ్వకపోతే మనం డిసప్పాయింట్ అవుతాం. సో ఫస్ట్ ఎన్సీఆర్టీ ఏంటో, కన్సిస్టెన్సీ ఏంటో, రియలిస్టిక్ టార్గెట్స్ వాటితో పాటు బిగినింగ్లో నువ్వేం చేసావు? బిగినింగ్లో నేనైతే స్ట్రాంగ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పైన కాన్సెప్ట్స్ బాగా నేర్చుకున్నావు. ఎగ్జాంపుల్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, వీటిలో కాన్సెప్ట్స్ బాగా నేర్చుకున్నావు. ఇంకేం చేసావు బిగినింగ్లో? కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కానీ, టెస్ట్స్ స్టార్టింగ్ నుంచే రాయడం స్టార్ట్ చేశాను. చాలా మంది సిలబస్ మొత్తం అయిపోయాక టెస్ట్లు రాద్దాం అనుకుంటారు, అలా కాదు. రివర్స్ ఇంజనీరింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. టెస్ట్లు రాస్తూ కూడా ఏ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ తెలుసుకోవచ్చు. ఇంకేం చేసావు? థర్డ్ వచ్చి ఆప్షనల్ సబ్జెక్ట్ని స్ట్రాంగ్గా చేయాలి. ఓకే. ఏదైతే మనం ఆప్షన్ తీసుకుందాం అనుకుంటామో దాన్ని స్ట్రాంగ్గా చేయటం అనమాట. మొత్తం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి బిగినర్కి ఈరోజు ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఎంత టైం పడుతుంది? 1 year to 1.5 years పడుతుంది. ముందు 1 year ముందు ప్రిపరేషన్ మొదలెడితేనే ఎగ్జామ్ రాయాలి. కనీసం సంవత్సరం చదివి ఎగ్జామ్ రాయాలి. రెండోది, ఎప్పుడైనా భయపడ్డావా ఫెయిల్యూర్ వస్తే ఏంటి, ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏంటి అని భయం వేసిందా? భయం అయితే వేసింది మ్యామ్ చాలాసార్లు, బట్ భయం నుంచి నాకు తెలిసి నేర్చుకునేది కూడా ఫెయిల్యూర్ నుంచే నేర్చుకున్నాను. సో భయం అనే దానిలోంచి చాలా నేర్చుకుంటాం మనం. మూడోది అతి ముఖ్యమైనది, చాలా మంది పిల్లలు మేము యావరేజ్ స్టూడెంట్స్, మేము కాంపిటేటివ్ ఎగ్జామ్, సివిల్స్ లాంటి ఎగ్జామ్ పాస్ అవ్వచ్చా అని అడుగుతారు. వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేనైతే సివిల్స్ అనేది ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అందరికీ సేమ్గానే ఉంటుంది అని చెప్తాను కదా. చాలా మంది అనుకుంటారు సివిల్ సర్వీసెస్ అంటే టాప్ కాలేజ్ చదివి ఫస్ట్ ర్యాంకర్స్ అవుతారు. అలా కాదు కదా. నీకు చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్స్ వచ్చినాయా? లేదు. రాలేదు కదా. ఎప్పుడెప్పుడు వచ్చాయి ఫస్ట్ ర్యాంక్స్? అంటే ఎప్పుడు టాప్ 5 అన్నా వచ్చాం కానీ టాప్ 1 ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అయితే కాదు. ఓకే. ఒకవేళ సివిల్స్ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏం చేసేదాన్ని? ఎంబీఏ ఎగ్జామ్స్ రాసాను మ్యామ్ ఈ ఇయర్. సో ఖచ్చితంగా సివిల్స్ ప్రిపేర్ అవుతే ఏదో ఒక స్థాయిలో పెద్దగానే సెటిల్ అవుతాం కదా. ఓకే తుషారిక, అండ్ సక్సెస్ వచ్చాక లైఫ్ ఏమనిపిస్తుంది మ్యామ్? యాక్చువల్లీ సక్సెస్ కాదా అంటే కూడా ర్యాంక్ వచ్చాక కొంచెం రిలీఫ్ ఎక్కువగా అనిపిస్తుంది మ్యామ్. ఇంత గ్రూవెలింగ్ ప్రాసెస్ నుంచి ఎండ్ ఆఫ్ ద లైట్ ఒక మంచి రిజల్ట్ వచ్చింది అని హ్యాపీ. ఓకే. ఉమేష్ సార్కి, రాహుల్ సార్కి ఏం చెప్తావు? ఉమేష్ సార్ మెయిన్గా ఇంటర్వ్యూ డిస్కషన్స్ అప్పుడు చాలా హెల్ప్ చేశారు మ్యామ్, సో చాలా థ్యాంక్ యూ. ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్. ఓకే. ఓకే తుషారిక, ఆల్ ది బెస్ట్. ఇలానే నువ్వు ఇంకా గొప్పదనం అవ్వాలని, నీకు మంచి పేరు రావాలని, ర్యాంక్ మాత్రమే కాదు సొసైటీకి సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. బిగినర్స్ చూసారు కదా, తుషారిక చాలా నార్మల్ ఫ్యామిలీ, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ,
అండ్ చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంకర్ కాదు, కానీ తను విల్ పవర్తో సాధించింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలని తను చెప్తుంది. సో ప్రాపర్ ప్లానింగ్ వేసుకుని కన్సిస్టెంట్గా ఉంటే ఎవరైనా సక్సెస్ సాధించవచ్చు. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.